పర్యావరణానికి అదేవిధంగా మనుషులకి ప్రమాదకరమైనటువంటి కోనాకార్పస్ చెట్లను నిజామాబాద్ నగరంలో తొలగించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ ప్రజాపంత నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము జిల్లా అధికారులను ముఖ్యంగా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం. నిజామాబాద్ నగరంలో అన్ని చోట్ల దాదాపు నిజామాబాద్ కలెక్టరేట్ చుట్టూ కూడా కోనాకార్పస్ చెట్లున్నాయి. ప్రధాన కూడళ్లలో డివైడర్ల మీద ఈ చెట్లను పెంచారు. అదేవిధంగా పార్కుల్లో, నగర వీధుల్లో, రోడ్లెంబట, నివాసాల మధ్యలో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ హరితహారం పేరుతో చెట్లను పెంచే కార్యక్రమంలో భాగంగా ఈ కోనాకార్పస్ చెట్లను పెంచడం జరిగింది. వాస్తవంగా ఈ కోనాకార్పస్ చెట్లు మానవాళికి అదేవిధంగా ప్రకృతికి నష్టం చేసేవి. ఈ కోనాకార్పస్ చెట్లు దగ్గర ఉన్నటువంటి ప్రజలకి శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ చెట్లు భూగర్భ జలాలను విస్తృతంగా పీల్చుకొని చుట్టుపక్కల ఉన్న ఎట్లాంటి చెట్లను కూడా మొలవనీయకుండా చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ చెట్ల మీద కనీసం పక్షులు కూడా వాలవంటే ఇవి ఎంత ప్రమాదకరమో మనం ఊహించవచ్చు. ఈ కోనాకార్పస్ చెట్లను ప్రపంచ దేశాలన్నీ కూడా నిషేధించినాయి. ఈ చెట్లని కొత్తగా పెట్టొద్దని, ఉన్నవాటిని తొలగించాలని అన్ని ప్రభుత్వాలు నిర్ణయించినాయి. ఈ దేశంలో, మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వీటిని నిషేధించారు. కాబట్టి మనం కూడా ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో అత్యంత ప్రజలకి అనారోగ్యాన్ని చేస్తూ ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులకి సంబంధించి కేసుల్ని పెంచడంలో ఈ మొక్కలే తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు ఈ చెట్లని తీసేయాలని చెప్పేసి, తొలగించాలని, అదేవిధంగా మళ్ళీ భవిష్యత్తులో ఇట్లాంటి చెట్లను పెట్టొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.